హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో అసుర ఆగమనం. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సాయి ధరమ్ తేజ్ మూవీ సంబరాల ఏటుగట్టు అనమాట. సో ఇదైతే అఫీషియల్ టీజర్ అయితే నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏదో అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయి ధరమ్ తేజ్ లైఫ్లో జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఒక బ్లాక్ బస్టర్ కానీ ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని నేనైతే 100% బిలీవ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ డైలాగ్స్, అసుర ఆగమనం అనే డైలాగ్స్ చాలా అయితే చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ ఫర్ మీ. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. సో సాయి ధరమ్ తేజ్ మూవీ అంటే ఒక లవ్ ట్రాక్ కానీ, ఒక కామెడీ కానీ, ఒక ఫన్ జనరేట్ చేసి ఒక లవ్ అండ్ ఫన్ కాంబినేషన్లో వచ్చే మూవీస్ కానీ ఇంతకు ముందు ఉన్న సాయి ధరమ్ తేజ్ మనకి ఇలాంటి సాయి ధరమ్ తేజ్ తెలుసు. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక బ్రేకప్ అయిన పర్సన్ అనే సాయి ధరమ్ తేజ్ మనకు తెలుసు, అంతవరకు మాత్రమే తెలుసు. కానీ సంబరాల ఏటిగట్టు అనే మూవీలో మాత్రం సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ విజువల్స్ని చూస్తే నాకు కేజీఎఫ్ మూవీలో ఉన్న విజువల్స్ అంట ఎగ్జాక్ట్లీ ఇది ఒక కేజీఎఫ్ రేంజ్లో ఆడియన్స్లోకి దూసుకోవద్దనే ఇంటెన్షన్ నాకైతే వచ్చిందనమాట. సో దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు సాయి ధరమ్ తేజ్ అన్న నమ్మకం నాకుంది. సో తన యాక్టింగ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ సినిమా కోసం తన పడ్డ కష్టం కానీ చాలా అంటే చాలా క్లియర్ కట్గా విజువల్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నిజానికి చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతోటి ఇండస్ట్రీని ఏలేస్తాడు అనే నమ్మకం అయితే నాకైతే వస్తుందన్నమాట. సో ఎనివే ఏదేమైనా అది చూసిన తర్వాత ఆ అఫీషియల్ టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది నేనైతే సినిమా కోసం 100%గా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనమాట. సో సినిమా రావాలి, చూడాలి, ఆ థియేటర్లో సాయి ధరమ్ తేజ్ని అలాంటి లుక్లో ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనే నా ఇంటెన్షన్ అనమాట. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఒక బలమైన వర్గానికి మధ్యలో జరిగే ఒక యుద్ధమే అసుర ఆగమనం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అందులో ఉన్న 2 డైలాగ్స్ ఆధారంగా మన స్టోరీ ఏంటి, సాయి ధరమ్ తేజ్ ఎవరి వెనకాల పోరాడతాడు, ఎవరి కోసం పోరాడతాడు అంటే బలహీన వర్గాలని తొక్కబడేసే కొన్ని బలమైన వర్గాలు ఉంటాయన్నమాట. వాళ్ళకి ఈ బలహీన వర్గాలకి మధ్య జరిగే యుద్ధమే ఆ సినిమా మొత్తంలో అసుర ఆగమనం అనే ఒక్క డైలాగ్ తోటే సినిమా కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది చెప్పేసింది అనమాట డైరెక్టరు. సో ఆ డైరెక్టర్కి నేను హ్యాండ్స్ అప్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఏమనుకుంటున్నారో అది చూసిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇంతకుముందు లైఫ్లో ఉన్న మూవీస్ ఈ మూవీకి ఎంత తేడా ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత వేరియేషన్ ఉంది అనేది మీరు గమనించినట్లయితే ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు పుషప్ అనిపిస్తుంది, నేను వీడియో చేయడానికి నాకు బూస్ట్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటుల్ దెన్ బాయ్ బాయ్.